మీకు టిప్స్ చెప్పనా. ఇదేంటి తెలుసా? పెయింటింగ్ డబ్బా. అంటే 1 లీటర్ది పెయింటింగ్ వస్తుంది కదండి, అది వేస్ట్గా పడేయకుండా నేను చాలా యూజ్ చేస్తాను. ఈ డబ్బాలో ఒకటి బకెట్లో మనం వాడుకునే మొగ్గులాగా యూజ్ చేస్తాను. మొగ్గు అంటే తెచ్చామంటే అది ఇరిగిపోతూనే పోతూనే ఉంటుంది. అది మేము ఇలాంటి డబ్బా పెట్టి 3 సంవత్సరాలు అయింది. ఆ డబ్బాలు అలానే ఉన్నాయండి, అస్సలు పోలేదు. ఇప్పుడు ఇంకా మిగిలిన దీనికి పెయింట్ వేయడానికని తెచ్చాము మేము. ఇంకా మిగిలిన దాన్ని ఏం చేశానంటే, ఇది చూడండి, గరిట్లు, స్పూన్లు ఇలా వేసుకుంటే మనకి ఒక యూస్ఫుల్ కదండి. ఇది బాగుంది కదా. నాలాగే చేయండి మీరు కూడా. నా టిప్స్ నచ్చితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? బాగుంది కదండి. ఇంకా ఇది ఒకటే కాదు, ఇది పెరుగు డబ్బా. 2 డబ్బాలు పట్టినాయి నాకు. పెరుగు డబ్బాలు కూడా లీటర్ పెరుగు డబ్బాలు వస్తాయి కదండి, అదే ఇది. సరేనా? ఎలా ఉంది నా టిప్స్? ఇలాంటి చిన్ని చేసుకుంటా. హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరేగా నా గ్యాస్ చూసి అయితే భయపడకండి. సరే, నేను శుక్రవారం ఏమేమి క్లీన్ చేస్తానో మీతో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఏం చేస్తానంటే శుక్రవారం రోజు గ్యాస్ వెనకాలది మొత్తం సబ్బు వేసుకొని తుడిచేసుకుంటానండి. నార్మల్గా అయితే క్లాత్ పెట్టి తుడుచుకుంటాము. డైలీ ఇలా తుడాలంటే మనకు కాదు కదండి. అందుకనే శుక్రవారం రోజు ఒకటే పెట్టుకున్నాను నేను. ఒకరోజు ఫ్రిడ్జ్, ఒకరోజు ఇది. ఇంకా శుక్రవారం రోజు అయితే మొత్తము గ్యాస్ కాడైతే సాప్ అయిపోయింది. ఇంక యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి డైలీ ఇలా చేయాలంటే అయితలేదండి. అందుకే శుక్రవారం పెట్టుకున్నాను నేను. శుక్రవారం చేస్తే పూజలు చేస్తావా అంటే పూజలు కూడా చేయనండి నేను, పండగలు తప్ప ఎప్పుడు చేయను మధ్యలోను. ఇంకా గ్యాస్ అయితే క్లీనింగ్ అయిపోయింది. గ్యాస్ క్లీనింగ్ అయిన తర్వాత ఇల్లు కూడా తుడిచేసుకొని, ఇల్లు తుడిచేటప్పుడు బకెట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసి తుడుచుకోండి. నేను అలాగే తుడుచుకుంటాను. మీరు కూడా అలానే తుడండి, మంచిది. అలాగా ఇంట్లో ఏమన్నా అది ఏదన్నా ఉంటే కనుక పోతుందని అంటారు. అది ఎప్పటి నుంచి తెలిసి నేను అలాగే తుడుతాను. ఇంకా లైజాల్ అది అయితే ఏమైనా ఉన్నది. మాకు ఒక చిన్న రూము, ఒకటే రూము. మాప్ అయితే యూజ్ చేయను. నాకు మాప్ యూజ్ చేసినా కానీ బండల మీద తొందరగా పోతుందండి. అందుకనే క్లాత్ తీసుకొని, ఒకటే రూమ్ కదా, మంచిగా ఒంగొని పాతకాలం పద్ధతిలో తుడిచేస్తానండి. వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటాను నేను. మీరైతే ఇలాగే చేసుకుంటారా? కామెంట్ చేయండి. డైలీ చేసుకుంటారా? నాకైతే వారానికి ఒకసారి టైం దొరుకుతుందండి. యూట్యూబ్ వల్ల టైమే ఉండలేదు. సరేనా? ఇంకా సాయంత్రం అయితే బియ్యం కడిగేసుకున్నాను. సాయంత్రం కాదండి, బియ్యం కడుక్కున్నా. మధ్యాహ్నంకి చిక్కుడుగా కర్రీ కూడా చేశాను. వీడియో అయితే పెట్టలేదు. ఇంకా కాజల్ ఫ్రాక్ చెప్పాను కదా మీతోని, కాజల్ ఫ్రాక్ది అయితే కుట్టేసాను నేను. అంతా చాలా బాగా వచ్చిందండి. ఇంకా కాజల్ కూడా నచ్చింది. లాంగ్ ఫ్రాక్. ఆడపిల్లలు ఉంటే మనం ఇలాగా కుట్టుకోవచ్చు కదండి, నేర్చుకుంటే, బయట కొనుక్కోకంట. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో నచ్చితే లైక్